శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రారంభం. ఎందు నిమిత్తం ఇట్టి రామాయణ మహాజ్ఞానయజ్ఞం. జగత్తులో ఎన్ని రామాయణాలు ఉన్నాయి? మనం చెప్పుకునేటువంటి రామాయణం ఏమిటి? అసలు రాముడు అవతరించింది ఎప్పుడు? ఎప్పుడో అవతరించినటువంటి రామకథను ఇప్పుడు ఇంత శ్రద్ధగా వినాల్సినటువంటి అవసరం ఏమిటి? చాలా అద్భుత కల్పనలు ఉన్నాయి రామాయణం మీద, అవన్నీ తొలగించాలి. మొదటిది, అసలు రామాయణంలో బాలకాండ ఏమిటి, అయోధ్యకాండ ఏమిటి, అలాగే అరణ్యకాండ ఏమిటి, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మీకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తా. రామాయణ ఉద్దేశ్యంలో మన కుటుంబానికి రామకథకు సంబంధం ఉందా? మన జీవితానికి రామకథకు సంబంధం ఉందా? అసలు మన జీవన విధానం ఏమిటి, రాముడి జీవన విధానం ఏమిటి, రామాయణంలో చెప్పినటువంటి పద్ధతి ఏమిటి, మనం పోల్చుకుందాం. మీ ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నాకు చెప్పండి. మీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం రామాయణం ద్వారా చూపిస్తాను. ఇంకా వేరే అక్కరలే. సమస్య, ఏ సమస్య అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, మీ సమస్యకు నేను పరిష్కారం రామాయణం ద్వారా చూపిస్తాను. వేరే గ్రంథం అక్కర్లే. మాకు ఈ సమస్య ఉందండి, ఏం చేయమంటారు? రామాయణం ద్వారా చూపిస్తాను. గ్యారంటీ నాది. ఎందుకంటే రామాయణంలో లేని సమస్య లేదు. అసలు ఎంత గమ్మత్తు అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారిని ఎవరినైనా ప్రశ్నిస్తే మామూలుగా అడగండి, బాగున్నారా అడగండి. కదిలించి మనం మామూలుగా ప్రశ్నిస్తాం, ఏమండి బాగున్నారా? ఏం బాగుంటామండి, పొద్దున బ్యాంక్ వెళ్తే బ్యాంకులో నోట్లు లేవు. ఇక్కడి నుంచి మొదలవుతుంది మన సమస్య. అసలు ఏటీఎం దగ్గరికి వెళ్తే క్యూ, నోట్లంతా అలవాటైపోయింది మనకు. కార్డ్స్ ఏమిటో అర్థం కావట్లే. ఈయన ఎందుకు వచ్చాడో తెలియదు. వచ్చాడు, ఏదో చేస్తా అన్నాడు, చేస్తున్నాడు, ఇంకా ఎదుగుతుంటాడు. ఈ సమస్యలతో మొదలై ఇక మన ఎంత డెప్త్గా వెళ్ళిపోతుంది అంటే డిస్కషన్ ఇంకా అక్కరలే. ఏమండి బాగున్నామంటే ఇది మొదలవుతుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా మీకు బాగున్నానండి, కంఫర్ట్గా ఉన్నాడని ఎవడైనా సమాధానం చెప్తే వాడికి నేను నమస్కారం చేస్తాను. ఒకవేళ బాగున్నప్పటికీ బాగున్నా అని చెప్పడండి ఎవడు, ఎందుకంటే వీడు ఏడ్చి చేస్తాడని. ఒకవేళ నేను చాలా కంఫర్ట్గా ఉన్నా, నా లైఫ్ చాలా బాగుంది, నేను ఆనందంగా ఉన్నా అని వీడికి తెలిసినప్పటికీ, అమ్మో వీడికి చెప్పకూడదురా, వీడి దృష్టి మంచిది కాదురా, అబ్బో చాలా కష్టాలు ఉన్నాయండి, మొదలు పెడతాం. ప్రతి వ్యక్తి ఇలాగే ఫీల్ అవుతూ ఉంటాడు జీవితంలో. ఏమిటి అంటే, నా కష్టం చాలా పెద్దది, నాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి మొదలు అంటే, ఒక సామాన్యుడి దగ్గర నుంచి తీసుకుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి దాకా, ఒక ముఖ్యమంత్రి నుంచి తీసుకుంటే ప్రధానమంత్రి దాకా, ప్రధానమంత్రి దగ్గర నుంచి తీసుకుంటే అమెరికా ప్రెసిడెంట్ దాకా, ఎవరి కష్టాలు వారివి, ఎవరి ఏడుపు వారిది తప్పదు. ప్రతి సమస్య. ఇటువంటి సమస్యే ద్వాపర యుగంలో వచ్చింది. ఇప్పుడు యుగం కాదు నేను మాట్లాడేది. ద్వాపర యుగం పెద్ద సమస్య వచ్చింది. పంచపాండవులు ఘోరంగా ఓడిపోయారు జూదంలో. అన్యాయంగా రాజ్యాన్ని లాక్కున్నారు కౌరవులు. అడవులకు నెట్టివేశారు పంచపాండవులను. అరణ్యానికి వచ్చి ఓ చిన్న పర్ణశాల నిర్మాణం చేసుకొని ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, కుంతి. పాపం కుంతి కట్టెల పొయ్యి ముట్టించి వెలిగించి ఆవిడ ఊత్తూ కష్టపడుతూ ఉంటే, భీమయ్య గొడ్డలు పెట్టి కట్టెలు కొడుతూ ఉంటే, నకుల సహదేవులు చాలా సుకుమారమైన చేతులతో పనిచేస్తూ ఉంటే, ద్రౌపదీదేవి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇవన్నీ చూస్తున్న ధర్మరాజు అనుకున్నట్ట, ఎన్ని కష్టాలు వచ్చాయి నాకు, ఇన్ని కష్టాలా, నా తల్లి అంత కష్టపడుతోంది, మా ఆవిడ ఎంత ఇబ్బంది పడుతోందో, నా సుకుమారులైన తమ్ములు నకుల సహదేవులు, ప్రపంచంలో నాకంటే కష్టపడే వ్యక్తి ఈ ప్రపంచంలో లేడనుకుంటా. ధర్మరాజు అనుకున్నాడు, మామూలుగా కాదు. మార్కండేయ మహర్షి వచ్చాడు ఇక్కడికి. ఏమయ్యా ధర్మరాజా, ముఖమంతా అలా పెట్టుకుని కూర్చున్నావు, ఏమైపోయింది సమస్య? ఏమండి సమస్య ఏమిటని చూస్తూ అడుగుతారేమిటి? నా సమస్య ఏమని చెప్పాలి? చూసారా ఎంత కష్టపడుతున్నారో?
నేను అనుకుంటా స్వామి, ప్రపంచంలో నాకంటే కష్టాలు పడే వ్యక్తి ఈ భూప్రపంచంలో లేడనుకుంటా అన్నాడు. మార్కండేయుడు నవ్వాట. ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నావయ్యా, ఇది కష్టమా అన్నట్ట. ధర్మరాజు అవాక్కైపోయాడు. కష్టమా ఏమిటి, ఇది కష్టమా? హాయిగా అరణ్యంలో మంచి పర్ణశాల వేసుకున్నావు, చక్కగా కుటుంబంతో కలుసున్నావు, ఇది సమస్యనా? ఇంకేం కష్టం రావాలి కొత్తగా చెప్పండి అన్నాడు. ఇది కష్టం కాకపోతే భలే మాట్లాడుతున్నారే మీరు. మార్కండేయ మహర్షి చిరునవ్వు నవ్వుతూ ఒక మాట అన్నాడు. ప్రపంచంలో నా వంటి కష్టాలు పడే వ్యక్తి ఉన్నాడు అంటున్నావే, నీకు తెలియదా? ప్రపంచంలో ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా అత్యధికమైనటువంటి కష్టాలు పడి ఆ కష్టాన్ని ఇష్టపడి ఆ ఇష్టపడినటువంటి మనస్సుతో అందరికీ ఆదర్శ పురుషుడైనటువంటి ఆచరణాత్మకమైన ధర్మాన్ని ఆచరించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సచ్చిదానంద స్వరూపుడైనటువంటి త్రేతాయుగంలో దశరథ మహారాజు యొక్క గర్భమున అవతరించిన శ్రీరామచంద్రమూర్తి కంటే పడ్డ కష్టం కంటే నీ కష్టం ఒక కష్టమా అన్నాడంతే. నిలబడిపోయాడు ఆయన అంతే. రాముడు కష్టమా? రాముడు పడ్డ కష్టం ఉంది, నీ కష్టం ఎంత అన్నాడు. ధర్మరాజు అడిగాట, ఏం పడ్డాడు రాముడు? మహాభారతం అరణ్య పర్వం ఈ కథ నేను చెప్పింది. మార్కండేయ మహర్షి ధర్మరాజును అక్కడ కూర్చుండబెట్టి పంచపాండవుల 5గురిని కూడా, అప్పుడు మార్కండేయుడు తన ముఖారవిందం నుంచి రామకథ చెప్పాడు. మొత్తం మొదటి నుంచి చివరి దాకా ఎలా రామాయణం జరిగిందో, రామకథ ఎలా మొదలైందో, రాముడు ఎలా ధర్మాన్ని ఆచరించాడో, ఎలా కష్టాన్ని ఎదుర్కొన్నాడో పూసగుచ్చినట్లుగా మహాభారతంలో అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి యొక్క ముఖారవిందం నుంచి రామకథ చెబుతూ ఉంటే ఆ రామకథ ఆద్యంతాలు మొత్తం కూడా విన్నటువంటి ధర్మరాజు కథ పూర్తయిపోయిన తర్వాత అన్నట్ట, ఈ కష్టం కష్టమే కాదు, ఈ కష్టం నాకు ఇష్టమైపోయింది. ఇప్పుడు నేను అరణ్యవాసాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతాను, నా కష్టాలన్నీ తొలగిపోయాయి రామకథ వినటం వల్ల అని ఆనందంతో లేచి నిలబడి రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. వింటే రామకథ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పటానికి మహాభారతమే మీ అందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటిది. గుర్తుంచుకోండి, ఇది యథార్థం. అంటే ఇవాళ మన ప్రాబ్లమును తీర్చటం కాదు రామకథ. మహాభారతంలో ధర్మరాజు లాంటి వాళ్ళు కూడా రామకథ ద్వారా చక్కటి ప్రేరణ పొందారు. ఇక ఇప్పుడు చెప్పండి, రామకథ ఎలా మారుస్తుంది మనిషిని? అందుకే వ్యాసుడు వాల్మీకి ఇద్దరు కదండి. వాల్మీకి మొదటి కవి, వ్యాసుడు తర్వాత వచ్చాడు. నేను మొత్తం 18 పురాణాలు చూసా. మొత్తం 18 పురాణాలు చదివితే ప్రతి పురాణంలో ఎక్కడో చోట రామకథ కనిపించింది. ప్రతి చోట ఉందండి రామకథ. ఏదైనా పురాణంలో లేదా అని వెతికా, లేదు. 18 పురాణాల్లో రామకథ ప్రతి చోట రామాయణం ఉంది. మహాభారతం తీస్తే మహాభారతంలో రామాయణం ఉంది. ఏ పుస్తకం తీస్తే ఆ పుస్తకం, దేవీ భాగవతం తీసా, దేవీ భాగవతం తీస్తే దేవీ భాగవతంలో రామాయణం నవమ స్కందంలో. ఎక్కడ రాముడు రావణాసురుణ్ణి జయించాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తే మహర్షులు వచ్చి చెప్పారట, నీవు అమ్మవారి యొక్క నవరాత్రములు చెయ్యి అంటే రామచంద్రమూర్తి అమ్మవారి నవరాత్ర దీక్ష చేసి 9 రోజులు చండీపారాయణాదులు చేసి రావణాసురుణ్ణి జయించినట్టుగా రామాయణం అక్కడ ఉంది. రామకథ. మార్కండేయ పురాణం రామకథ, గరుడ పురాణం రామకథ, అగ్ని పురాణం రామకథ, భవిష్యోత్తర పురాణం రామకథ. ఇలా చూస్తే రాముడు లేనటువంటి పురాణం లేదు. ప్రతి చోట వ్యాసుడు రాముడి ద్వారా ప్రేరణ పొందాడు. ఇంకొక గొప్ప విషయం తెలుసా? కృష్ణం వందే జగద్గురుం. మనం కృష్ణుని జగద్గురువుగా కీర్తిస్తామే, కానీ కృష్ణుడు కూడా అన్నాడు ఏమిటి అంటే, ఒక చోట రాముడు వచ్చిన తర్వాతనే కృష్ణుడు వస్తాడు, కానీ ఒకవేళ రాముడు రాకపోతే కృష్ణావతారం అనేటువంటిది లేదు, రాదు, ఉండదు అని చెప్పాడు. ఏమిటండి ఇంత రాముడికి ప్రాధాన్యం? ఏమండి మీరు రామాయణం చెప్తున్నారు కాబట్టి ఇవంతా రాముడిని హీరో చేసేస్తున్నారా? కాదు, యథార్థం మాట్లాడుతున్నాను.
చాలామందికి అర్థం కాదు. ఈ మధ్య నేను ఒక పెళ్ళికి వెళ్ళి జంటకు ఆశీర్వచనం చేస్తూ అక్షతలు వేస్తూ అన్నప్పుడు పైన అక్షతలు వెయ్యగానే ఏమంటాం? సాధారణంగా మేము చెప్పే మాట, సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండండి అని అక్షతలు వేశారు. వెంటనే ఆ అమ్మాయి బాగా టీవీ సీరియల్ చూస్తుందట. వెంటనే ఆవిడ ఏమన్నది అంటే, ఏమండి మేము విడిపోవాలా? రామ సీతారాముల్లాగా ఇలా ఆశీర్వచనం చేస్తున్నారు అన్నది. అమ్మో, ఎంత పెద్ద మాటమ్మా! సీతారాముల్లాగా విడిపోవటమా? అయితే తప్పకుండా నువ్వు రామాయణం వినాలమ్మా. నేను నీ దగ్గరికి వచ్చి ఫ్రీగా 2 రోజులైనా నీకు రామాయణం చెప్తా తప్పకుండా. ఇంకా నువ్వు వినాలే, అంతే. నాకేం ప్రయోజనం అన్నది. ప్రయోజనం తర్వాత చెబుతా, నువ్వు నాకు ఏమి దక్షిణ ఇవ్వక్కర్లేదు, నేను చెప్పే రామకథ ఒక్క 2 రోజులు నువ్వు నాకు టైం కేటాయించు. విన్నది, విన్న తర్వాత అర్థమైపోయింది ఎంత పెద్ద పొరపాటు మాట ఆ నోట అన్నా అని. ఆ అమ్మాయే అంగీకరించి, గమ్మత్తేమిటి అంటే ఆ రామకథ విన్నందుకు ఆ తల్లి ప్రతి బుధవారం, రాముడు బుధవారం పుట్టాడు కదా, నేను జీవితాంతం బుధవారం నాడు ఉపవాసం చేసి సీతారాముల యొక్క ఆరాధన చేస్తా అని ఆ అమ్మాయి మాట ఇచ్చి అమెరికాలో సంసారం చేస్తోంది. ఇప్పుడు సంతోషం కలిగింది. అప్పుడు అనిపించింది, ఓకే, ఒక్క అమ్మాయికే ఇంత సందేహాలుంటే ఈ జగత్తులో ఇటువంటి సందేహాలు ఎన్ని జంటలకు ఉన్నాయో, ఎన్ని వేల మందికి ఉన్నాయో, ఎన్ని లక్షల మందికి ఉన్నాయో. సరే, ఒక్కళ్ళకు చెబితే మనకు సాధ్యం కాదు. కాబట్టి రామకథ అనేటువంటిది వాడ వీధి వీధిన ప్రతి చోట చెప్పాలి. ప్రతి చోట ఈ రామకథ అనేటువంటిది ప్రచారం అద్భుతంగా సాగాలి. ప్రతి దంపతుల హృదయంలో సీతారాములను ప్రతిష్టాపన చెయ్యాలి. తద్వారా భారతీయ సనాతన ధర్మ ప్రతిష్టాపన అనేటువంటిది జరగాలి. అది జరగాలి అంటే అది కేవలం ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అంటే రామకథ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఇది మహాయజ్ఞం అండి. ఇలా చెబుతూ పోతూ ఉంటే నేను రామాయణం మీద జస్ట్ ఇంకా నేను రామాయణం లోపల అడుగు పెట్టలే. ఇంకా నేను లోపల ఎక్కడ ఒక శ్లోకం కూడా చెప్పలే ఇంతవరకు. మీ అందరికీ తెలుసు, స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు. ఏమిటి ఈ వాల్మీకి? ఎవరు ఈ వాల్మీకి అంటే చూడండి, వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాద్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనా వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. స్కాంద పురాణం చెప్పినటువంటి మాట. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ దశరథ కుమారుడిగా అవతరించినప్పుడు నిత్యం నారాయణుణ్ణి కీర్తించినటువంటి ఆ వేదమే రామాయణ రూపంలో ప్రాచేతసాత్. ప్రాచేతస అంటే ప్రచేతస గణానికి చెందినటువంటి ఋషి వాల్మీకి. ఆయన నుంచి రామాయణం వచ్చింది. ప్రచేతాహ, ఎవరు ఈ ప్రచేతాహ అంటే ప్రచేతాహ వరుణః తస్య పుత్రః భృగుః ప్రాచేతసాః భార్గవాః భృగుర్వైవ రుణిః వరుణం పితరముపససార. భృగువల్లి వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఋషివంశం. ప్రాచేతస అనేటువంటి గణం ఉంది, ఋషివంశం. ఆ ఋషివంశానికి చెందినటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఇప్పుడు మీ అందరికీ సందేహం రావాలి, మనం లోకంలో విన్నదేమో వాల్మీకి అంటే బోయవాడని, దొంగ అని, కిరాతకుడు అని, హింస చేసేటువంటి వాడని, చాలా లూటీ చేసేటువంటి వాడని చాలా విన్నాం చిన్నప్పటి నుంచి. ఇక్కడేమో ఇంత గొప్పగా చెబుతున్నారు. అసలు వాల్మీకి ఎవరు? వాల్మీకి రామాయణాన్ని ఎందుకు రాయవలసి వచ్చింది చెబుతా. ముందు మనది వాల్మీకి యొక్క విషయం చెప్పుకొని లోపలికి వెళ్దాం. ఎందుకంటే ఇంత గొప్ప 24,000 శ్లోకాలండి రామాయణం. 24,000 మొత్తం రామాయణం, 500 సర్గలు మొత్తం. అసలు ప్రపంచంలో మొట్టమొదలు రామాయణం చెప్పింది ఎవరు? మొట్టమొదలు రామాయణం విన్నదెవరు? ఇది తెలుసుకోవాలి. రాసింది వాల్మీకి, చెప్పిందెవరు, విన్నదెవరు? సంపూర్ణ రామాయణం చెప్పిందెవరు, సంపూర్ణ రామాయణం విన్నదెవరు?
రహస్యం ఏమీ లేదు దీంట్లో. మొత్తం సంపూర్ణమైనటువంటి రామాయణాన్ని మొట్టమొదలు ఆశాంతం మొదటి నుంచి చివరి వరకు కూర్చొని విన్నది ఎవరు అంటే సాక్షాత్తు రామచంద్రమూర్తే. చెప్పింది ఎవరయ్యా? ఆయన గర్భం నుంచి పుట్టినటువంటి ఆయన సొంత రక్తమైనటువంటి ఆయన ఇద్దరు కొడుకులే మొట్టమొదలు రామకథను చెప్పారు. వారిద్దరే కుశలవులు. ఆ ఇద్దరు పాడుతూ ఉంటే మొట్టమొదలు రామాయణాన్ని ఆశాంతం విన్నది రామచంద్రమూర్తే. ఆ తరువాతనే మనందరం చెప్పుకుంటున్నాం, మనందరం వింటున్నాం. ఎంత గొప్ప విషయం అండి! తన కథ తన కొడుకులు చెబుతూ ఉంటే తండ్రి విని ఆనంద బాష్పాలు కార్చినటువంటి అపురూపమైనటువంటి ఘట్టం. ఆ సమయంలో ఆ కుశలవులు రామాయణ గానం చేస్తూ ఉంటే వశిష్ఠాది మహర్షులంతా ఆనందపడిపోతూ ఉంటారు. ఒక చోట రాస్తారు, రామకథ పాడుతూ ఉంటే మృత సంజీవనం రామచరితం, మరణించిన వాడు లేచి కూర్చున్నట్ట. రామకథ వినగానే లేచి నిలబడ్డాట. ఎలా లేచావురా అంటే నన్ను బ్రతికించింది రామకథ, ఈ రామకథ నన్ను బ్రతికించింది. ఎంత ఆశ్చర్యం అండి! కాబట్టి రామాయణం మొట్టమొదలు చెప్పింది కుశలవులు, విన్నది రాముడు, రాసింది వాల్మీకి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ వాల్మీకి విషయానికి రండి మీరంతా కూడా. అసలు వాల్మీకి ఎవరు అంటే శ్లోకంలో ఉంది చక్కగా, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలో వాల్మీకి రభవద్ బ్రహ్మ వాక్ అభూతు తస్య రూపిణీ. లోకంలో వాల్మీకి రభవద్ బ్రహ్మ, వాల్మీకి సాక్షాత్తు బ్రహ్మ. ఆయన వాక్కు నుంచి వచ్చింది మొత్తం అంతా కూడా సరస్వతి. ఇక్కడ అసలు విషయానికి మీరు రండి. వాల్మీకి బ్రహ్మాంశతో పుట్టాడు. లోకంలో వాల్మీకి ఎవరు అంటే అందరూ అనుకునేట్టుగా బాగా చంపేటువంటి వ్యక్తి అందరినీ. ఇంత చంపేటువంటి వ్యక్తి రామకథ ఎలా రాస్తాడండి? అసలు పరస్పర విరుద్ధంగా లేదండి. పరస్పరం కరుణరసం ఉట్టిపడేటువంటి రాముడు, రాసినటువంటి వాడు కఠినాత్ముడు. ఈ రెండింటికి అసలు పోలికే లేదు. ఏమిటి అసలు అంటే చూడండి, ఇదే ప్రశ్న వ్యాసుడు సనత్కుమార మహర్షిని అడిగాడు. ఏమని అంటే అసలు ఈ వాల్మీకి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన చరిత్ర మాకు మొత్తము చెప్పండి అంటే స్కాంద పురాణం, అవంతిఖండం రెఫరెన్స్ ఇస్తున్నా మీకు. వాల్మీకి యొక్క చరిత్ర, ఎందుకంటే మన చరిత్రలో వాల్మీకి యొక్క రామాయణాన్ని కల్పవృక్షంగా రాస్తే ఒక ఆవిడ రాసింది రామాయణ విషవృక్షము అని. ఎంత దౌర్భాగ్యం అండి! ఒక వ్యక్తి రామాయణ కల్పవృక్షం రాశాడు ఇదే దేశంలో, కానీ ఇదే ప్రాంతంలో ఒక వ్యక్తి, గమ్మత్తు ఏమిటి అంటే నాకు చాలా ఆశ్చర్యము, రాసింది పురుషుడు కాదు స్త్రీ, రామాయణ విషవృక్షము అని. ఆ విషవృక్షాన్ని చదువుతూ అది కూడా చదివాం, ఎందుకంటే చదవాలి కదా. ఎంతసేపు స్వపక్షం కాదు, ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటేనే స్వపక్షం ఇంకా గట్టిగా వాదించగలదు. అసలు చదువుతూ ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఇంత దౌర్భాగ్యమైన ఆలోచనలు ఈ దేశంలో పుట్టినటువంటి ఒక స్త్రీకి కలుగుతాయా అని. సరే, స్వతంత్రమా ప్రవృత్యా అది పక్కన పెడితే, అందుకే రామాయణాన్ని ప్రమాణ బుద్ధితో చూడాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా విశ్వాసానికి మాత్రమే దొరుకుతాడు. భగవంతుని ఎప్పుడు కూడా నమ్మండి, ప్రగాఢంగా నమ్మండి. భగవంతుడి దగ్గర నమస్కారం అనేటువంటి ప్రీమియం, చిత్తశుద్ధి అనేటువంటి పువ్వుతో ఆయనకు సమర్పణ చేస్తే యావజ్జీవితం మీకు ఇన్సూర్ అయిపోయి మీకు ఎప్పటికీ భద్రత ఇస్తూ ఆయన యోగక్షేమం వహామ్యహం అనేటువంటిది సర్వకాల సర్వావస్థల యందు మన యందు ఉంచుతాడు. ఇది యథార్థం. కాబట్టి మీరు విశ్వసించండి భగవంతుణ్ణి. మీకు కష్టం ఉంటే ఆయనకు చెప్పుకోండి, ప్రార్థన చెయ్యండి.
భగవంతుడి దగ్గర అబద్ధం వద్దు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిజం మాట్లాడండి. ఆయన దగ్గర కూడా మళ్ళా చీటింగ్ ఎందుకు? అందరి దగ్గర అబద్ధాలే, ఆయన దగ్గర కూడా వచ్చి స్వామి నీకు 1000 కొబ్బరికాయలు కొడతా అంటాడు. ఆయనకు తెలియదా కొడతావా కొట్టవా అనేది? అక్కరలే, ఒక్క కొబ్బరికాయ కొట్టినా అదే ఫలితం, 2 కొట్టినా అదే ఫలితం. విశ్వ